హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే మా ఇంట్లో వినాయక చవితికి నేను ఏమేమి చేశానో అలానే ఎలా అమర్చుకున్నానో అన్నీ చూపిద్దాం అనుకున్నాను. అయితే నాకు 21 రకాల పిండి వంటలు చేయడం అనేది అలవాటు అనమాట. అయితే 21 రకాలు ఇగోండి ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నాను. అవన్నీ చూస్తున్నారు కదా. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయింది కరెక్ట్గా. ఎర్లీ మార్నింగ్ 4. నేను ఆల్రెడీ 3:30కే లెగిచి నా పనులు నేను పూర్తి చేసుకొని స్నానం చేసుకొని మోటార్ ఆన్ చేసుకొని ఇగోండిలా దేవుడి గదిలో ముందైతే విఘ్నేశ్వరుడికి ఒక దీపం అయితే వెలిగించుకున్నాను. మిగతా పనులన్నీ మొదలు పెట్టేద్దాం. ఇంకా ఇగోండిలా నిన్నే దేవుడికి ప్రసాదాల కోసం అయితే శనగలు, కొమ్ము శనగలు, అలాగే బీన్స్ పిక్కలు రెడీ చేసి పెట్టేసుకున్నాను నానబెట్టి. ఇగోండిలా రుబ్బు కూడా రెడీ అయిపోయింది. పనస కుడుముల కోసం పనస బుట్టలు కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా ఒక్కొక్కటి మనం 1 by 1 స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నీరు పట్టుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఇవన్నీలా రైస్ కోసం అయితే బియ్యం ముందు బాగా వాష్ చేసుకుని రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఒక్క రైస్ పెట్టాము అంటే దీంతో ఒక 3-4 ఐటమ్స్ అయితే దిగిపోతాయి కదా. సో అందుకని చెప్పి ముందు రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఇక్కడ స్టవ్ మీదేమో ఈ శనగలన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇంకా ఇవ్వండిలా ఒక 3-4 బౌల్స్ తెచ్చుకున్నాను. 3 బౌల్స్ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇందులో కొమ్ము శనగలు అనేవి కాస్త ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద బౌల్లో వేసుకుందాం. ఇదైతే వేసేసుకుని అన్నీ 3 బౌల్స్ కలిపేసి ఒక్కసారి కుక్కర్లో దించేయడమే. ఇంకా ఆ వాటర్లోంచి తీసేసి ఇవన్నీ 3 బౌల్స్లోకి అయితే వేసుకొని ఇవన్నీ ఇందులో పెసరపప్పు కూడా కాస్త వాష్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో కాస్త పెసరపప్పు ఉంచేసాను, ఎందుకంటే మనకు వడపప్పు అయిపోతుందని. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ వేసుకొని మిగతా అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేద్దాం. ఇదిగోండి ఇలా కుక్కర్ అయితే వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో కాస్త అడుగుని వాటర్ వేసుకొని ముందైతే పెసరపప్పు పెట్టేద్దాం. పెట్టేస్తే అది బౌల్ కొంచెం పెద్దది కదా, దానిలో ఫుల్ ప్లేట్ పెట్టుకున్నాను. దాని మీద మూత పెట్టేసి ఇవ్వండిలా 1 by 1 అన్నీ ఇందులో సెట్ చేసేసామంటే ఇందులో కూడా కాస్త వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువైతే వేయక్కర్లేదు ఇందులో, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇది బాయిల్ చేయడానికి వీలుగా ఉన్నాయి. ఎందుకంటే రాత్రి నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి కొంచెం ఇది క్రాస్గా ఉంది, బాయిల్ చేయడానికి అవ్వదేమో అనుకోక్కర్లే. మనం దీని మీద మూత పెట్టేసి ఇప్పుడైతే కుక్కరు ఒక 3 విజిల్స్ ఇచ్చేద్దాం. ఇంకా ఇవ్వండిలా పులిహోర కోసం రెడీ చేసి పెట్టుకున్నాను. అదే ఉండ్రాల కోసంకి ఇంకా మోదుగులకి అన్నిటికీ కలిపి కాస్త బెల్లం వేసుకొని పిండి అయితే ఉక్కించి పెట్టుకున్నాను. ఇదిగోండిలా పనస ఇడ్లీ కోసం మొత్తం పిండి రెడీ చేసి పెట్టుకున్నాను. మోదుగుల కోసం స్టఫ్ ఇదిగోండి, మోదుగుకి ఇంకానేమో మండాకి స్టఫింగ్. ఇది పాలకాయలు చేసుకోవడం కోసం రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అయితే దద్దోజనం ఇంకా శనగల ఐటమ్స్ చూపించాను కదా మీకు బాయిల్ చేయడానికి. ఆ బాయిల్ చేసినవి మొత్తం ఫ్రై చేసేసి రెడీ చేసి పెట్టేశాను. ఇంకా చేయవలసినవి అయితే ఇగోండి పులిహోర కలిపేసుకొని ఈ ఉండ్రాళ్ళు ఇవి చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇంకా ముందైతే ఇవి మోదుగులు ఇవి చేసేద్దాం. ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుక గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసుర పరమశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి. నీ హృదయంలో ఉన్న శివుడిని మాకిమ్మని కోరుకున్నారు. మాట తప్పని గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ముతో గజాసురుని పొట్ట చీల్చి శివుడిని బయటకు తెప్పించాడు. అంతటా ఆ గజాసురుడు పరమేశ్వరునితో, దేవా, నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చినావు. నా చర్మం ధరించాలని వరం కోరుకోగా అందుకు అంగీకరించాడు సర్వేశ్వరుడు. ఈ విధంగా బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. కైలాసంలో పార్వతీదేవి భక్తరాక దేవతల ద్వారా తెలుసుకొని అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని స్నానానికి తయారైంది. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికి అధిపతినని పార్వతీదేవి భర్తనని చెప్పాడు శివుడు. నువ్వెవరివైనా వెళ్ళడానికి వీలు లేదన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. ప్రమదగణాలు కూడా బాలుని ముందు ఓడిపోయాయి. పట్టుదల పెరిగి శివుడు కోపంతో తన త్రిశూలంతో
బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న తమ బిడ్డను చూసి, నాథా, పసివాణ్ణి ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించింది. శివుని మనస్సు కరిగింది. తన తొందరపాటు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.